అందరికీ నమస్కారం. చాలామంది ఇష్టంగా తినే వాటిలో పెరుగు ఒకటి. అయితే పెరుగును రోజూ తినడం వలన చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యాధులు పెరుగును తినడం వలన ప్రమాదకరంగా మారి ఇబ్బందులకు కూడా గురి చేస్తాయి. పెరుగు శరీరంలో వాపు అనగా ఇన్ఫ్లమేషన్తో కూడిన వ్యాధులు, ముఖ్యంగా కీళ్ళ నొప్పులు ఉన్నవారు తినకూడదు. ప్రతిరోజు అధికంగా పెరుగు తినడం వలన పార్శ్వపు నొప్పి అనగా సైనోసైటిస్, ఆస్మా అనగా ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండే పిల్లి కూతలు ఉండేటువంటి వ్యాధి, ఎగ్జిమా అనగా నుసిమిరి అనబడే చర్మ వ్యాధి మరియు ఇతర అలర్జీ సంబంధించిన వ్యాధులు మరియు భయంకరమైన ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఎక్కువ అయ్యే ప్రమాదాలు ఉన్నాయి. ఆయుర్వేద ప్రకారము రాత్రిపూట పెరుగును అసలు తినకూడదు, పగలు కూడా ప్రతిరోజు తినకూడదు. పెరుగును రోజు తినడం వలన శరీరంలోని అతి సన్నని జీవరసాయనాలు ప్రసారమయ్యే మార్గాలు అడ్డగింపబడి అనేక రకాలైన వ్యాధులు రావడానికి, ముందు నుంచి ఉన్న వ్యాధులు ఎక్కువ కావడానికి కారణమవుతుంది. చాలా మందిలో పెరుగు తినకపోతే వేడి చేస్తుంది అనే అపోహ ఉంది. వాస్తవానికి పెరుగు తింటేనే వేడి తగ్గుతుంది అనడం నిజం కాదు. పెరుగుకు బదులు అప్పుడే కవ్వంతో లేదా మిక్సీతో చిలికిన మజ్జిగ చాలా మంచిది. మజ్జిగలో చాలా మంచి గుణాలు ఉన్నాయి. అన్ని వయసుల వారు, ఏ వ్యాధితో బాధపడుతున్న వారైనా మజ్జిగను తీసుకోవచ్చు. కొంతమంది పెరుగుకు మజ్జిగకు ఏమి తేడా లేదు కదా, పెరుగులో నీళ్లు వేస్తే మజ్జిగ అవుతాయి కదా అనుకుంటారు. కానీ పదార్థాలు కేవలం రసాయనిక ధర్మాలు అంటే కెమికల్ ప్రాపర్టీస్ పైననే కాక భౌతిక ధర్మాలు అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ పైన ఆధారపడి కూడా శరీరం పైన ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు బొగ్గు రసాయనికంగా కార్బన్ అని చెప్పబడుతుంది. వజ్రము లేదా డైమండ్ ఇది కూడా రసాయనికంగా కార్బన్ అనే చెప్పబడుతుంది. బొగ్గు తిన్నచో పెద్ద ప్రమాదం ఏమీ జరగదు. వజ్రం తిన్నచో మరణం సంభవించే ప్రమాదం ఉంది. పెరుగును తప్పనిసరిగా తినవలసిన పరిస్థితుల్లో సైంధవ లవణంతో గాని, మిరియాలతో గాని, నెయ్యితో గాని, చక్కెరతో గాని, పెసరపప్పుతో గాని, ఉసిరికాయలతో గాని, తేనెతో గాని తీసుకోవలసి ఉంటుంది. కనుక వేల సంవత్సరాల అనుభవం ద్వారా ఆయుర్వేదంలో చెప్పబడిన మంచి విషయాలను తెలుసుకుని పాటించి అందరూ మంచి ఆరోగ్యంతో ఆనందంగా నిండు నూరేళ్లు జీవించాలని మనసారా కోరుకుంటూ మరొక అద్భుతమైన వీడియోలో మరలా కలుసుకుందాం. ధన్యవాదాలు. ఆధునిక వైద్య విధానము లేదా అలోపతి ద్వారా చికిత్సకు లొంగని చాలా వ్యాధులకు సైడ్ ఎఫెక్ట్స్ లేని అపాయకరం కాని ఆయుర్వేద చికిత్సల ద్వారా చికిత్స చేయడం పరిశోధన ద్వారా నిర్ధారింపబడింది. ఇలా ఎన్నో గొప్ప ప్రత్యేకతలు కలిగిన ఆయుర్వేద వైద్యము ఎలా ఆరోగ్యవంతమైన నిండు నూరేళ్ల జీవితాన్ని పొందటానికి మనకు ఉపయోగపడుతుందో తరువాతి వీడియోల్లో తెలుసుకుందాం. ఎవరికైనా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటి పరిష్కారాల కోసం కామెంట్ సెక్షన్లో వ్రాయండి. అతి త్వరలో సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఈ వీడియోలు 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎన్నో పుస్తకాలు, రీసెర్చ్ పత్రికలు, ప్రముఖ వైద్యుల అనుభవాలు జోడించి రూపొందిస్తున్నాము. 10 మందికి ఉపయోగపడేలా ఈ వీడియోలను షేర్ చేయండి. ఈ ప్రయత్నానికి మీ వంతు సహాయంగా లైక్ చేయడం, బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం చేస్తారని కోరుచున్నాము. మా ఛానల్ నుండి ముందు రాబోవు ప్రయోజనకరమైన వీడియోలను, వాటి సమాచారం తెలుసుకున్నట్టుకు సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుచున్నాము. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.